తెలంగాణ ప్రభుత్వం బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. తనను పొలిమేరల నుంచి తరిమి కొడతామన్న రేవంత్ రెడ్డి కామెంట్స్ పై సీరియస్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇటు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కి రేవంత్ చివరి ముఖ్యమంత్రి అంటూ జోస్యం చెప్పారు. ఇక హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైపోయిందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. తెలంగాణ నుంచి తరిమి కొడతా. నేను టిఆర్ఎస్ కార్యకర్తను కాదు, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాదు, చేతగానటువంటి రాహుల్ గాంధీ నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కాదు. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని రేవంత్ రెడ్డి. నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంత్రిగా ఉన్నాను. రేవంత్ రెడ్డి, తెలంగాణ నుంచి అడ్డుకోకుండా తిరుగుతావా? తెలంగాణ పొరిమేల నుంచి తరిమి కొడతావా? అంత దమ్ము ధైర్యము ఈ కాంగ్రెస్ పార్టీకి ఉందా, మీకుందా, మీ ప్రభుత్వానికి ఉందా? నేను సవాల్ చేస్తా ఉన్నాను. నన్ను ఈ యొక్క తెలంగాణ గడ్డ పొరిమేల నుంచి తరిమి కొట్టేటువంటి వ్యక్తి ఈ గడ్డ మీద ఇంకా పుట్టలే. అబద్ధాల పునాదుల మీద వీరు ఎన్నికల్లో గెలిచి వచ్చి ఇవాళ ఆ అబద్ధాల పునాదుల మీదనే ఈ ప్రభుత్వం నడుపుతున్నారు. కానీ వాస్తవాలు ఇవాళ ప్రజలు గమనించారు. కాబట్టి ఇవాళ మోదీ గారు చెప్పింది చేసే వ్యక్తిగా, చేయగలిగింది మాత్రమే చేసే వ్యక్తిగా మోదీని వాళ్ళ ప్రజలు వాళ్ళ గుర్తిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చే 2029 ఎన్నికల్లో మహిళా బిల్లు రావడం ఖాయం, మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ 33% రాయడం ఖాయం. అదే రకంగా ఈరోజు డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన జరగడం కూడా అంతే ఖాయమని, తెలంగాణలో కూడా రేపు పార్లమెంటు సీట్ల సంఖ్య పెరుగుతుంది, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుంది. మరొకటి అదే రకంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా ఖచ్చితంగా తెలంగాణ కూడా 2029లో అమలు జరిగి తీరుతుందని చెప్పి కూడా నేను పూర్తి. తెలంగాణలో ఏ వర్గం కూడా ఈరోజు సంతృప్తిగా లేరు. ఇటు ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ప్రభుత్వంలో ఉన్నట్టు రిటైర్డ్ ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ, ఇటు లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, చివరికి ప్రజలు ఎవరు కూడా ఈరోజు సంతృప్తిగా లేరు ఈ యొక్క ప్రభుత్వం ద్వారా. కానీ తెలంగాణ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అబద్ధాల ప్రచారం చేస్తూ ఉంది. గ్లోబల్ ప్రచారాలు కాంగ్రెస్కు పెట్టిన పేరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వాలుగా మారింది. ఈరోజు తెలంగాణలో అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, దేశంలో కూడా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. చివరి ధాన్యం దాకా కొంట అని చెప్పేసి చివరికి ఇప్పుడు ఏమంటున్నారు? కేంద్రం ధాన్యం కొనాలంటున్నారు. మరి నువ్వు ఎందుకయ్యా ముఖ్యమంత్రి?